హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఉమ్మనీరు గురించి చెప్తాను. ఈ ఉమ్మనీరు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్గోహైడ్రామినేస్, ఒకటి పాలీహైడ్రామినేస్. ఆల్గోహైడ్రామినేస్ అంటే ఉమ్మనీరు తక్కువ ఉండడం, పాలీహైడ్రామినేస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉండడం. ఈరోజు నేను పాలీహైడ్రామినేస్ గురించి చెప్తాను. పాలీహైడ్రామినేస్ అనేది ఎందుకు వస్తుందంటే, మదర్కి ఏమన్నా షుగర్ ఉంటే అప్పుడు పాలీహైడ్రామినేస్ వస్తుంది. ప్లసెంటాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదా బిడ్డకి ఏమన్నా అన్నవాహికలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ పాలీహైడ్రామినేస్ వస్తుంటుంది. ఇంకా బిడ్డకి ఏమన్నా వెన్నుపూస సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ ఉమ్మనీరు ఎక్కువ ఉంటుంది. ఈ ఈ పాలీహైడ్రామినేస్ వల్ల ఈ గర్భవతికి ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే, ముందే పాలీహైడ్రామినేస్ ఉన్న వాళ్ళకి ముందే ప్రీటర్మ్ అంటే నెల తక్కువగా బిడ్డ పుట్టే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పీపీఆర్వైఎం అంటే ముందే ఉమ్మనీరు రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రీటర్మ్ వల్ల బేబీకి లో బర్త్ వెయిట్ ఉండడం, దాంతోపాటు డెలివరీ అయ్యాక గర్భసంచి అనేది ముడుక్కోకపోవడం వల్ల అటోనిక్ పీపీహెచ్ అంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఈ పాలీహైడ్రామినేస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. దాంతోపాటు ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఉండేదానికి, లేదంటే ఎక్కువ జర్నీ చేయకుండా ఉండేదానికి, భార్యాభర్తలు దూరంగా ఉండడం, ఏమన్నా చిన్న నడుము నొప్పులు వచ్చినా కానీ వెంటనే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇది పాలీహైడ్రామినేస్ గురించి బ్రీఫ్గా చెప్పాను. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ కూడా నేను వీడియో రూపంలో చేస్తాను. థ్యాంక్ యూ.